మలయాళ చిత్రసీమలో తనదైన హాస్యం సెటైర్తో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో వయోభారంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని త్రిపురతురలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ డిసెంబర్ 20 శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు వెల్లడించారు. ఆయన మరణ వార్తతో మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కేరళ సీఎం సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. 1956లో కేరళలోని కన్నూర్లో జన్మించిన శ్రీనివాసన్ చెన్నైలోని ఫిలిం ఛాంబర్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందారు. 1976లో పిఏ బాకర్ దర్శకత్వం వహించిన మునిములక్కం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే తనలోని రచయితకు పదును పెట్టారు. 1984లో వచ్చిన ఒడరు తమ్మావా ఆలరియం సినిమాతో పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే రచయితగా మారారు. కేవలం నటుడిగానే కాకుండా సమాజంలోని డొల్లతనాన్ని ఎత్తిచూపే కథలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. శ్రీనివాసన్ కెరియర్లో 80-90వ దశకాలు స్వర్ణయుగంగా చెప్పొచ్చు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి ఆయన నటించిన సినిమాలు క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మోహన్ లాల్ తో కలిసి ఆయన నటించిన నాడోడిక్కట్టు, పట్టణ ప్రవేశం వంటి సినిమాలు మలయాళ కామెడీలో కొత్త ఒరవడిని సృష్టించాయి. ఆయన రాసిన సందేశం సినిమా రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో ఇప్పటికీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోయింది. మధ్యతరగతి మనిషి కష్టాలను, నిరుద్యోగ సమస్యలను హాస్యంతో మిళితం చేసి చెప్పడంలో ఆయన శైలి అద్భుతం. దాదాపు 225కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కేవలం నటన, రచనకే పరిమితం కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ సత్తా చాటారు. ఆయన దర్శకత్వం వహించిన వడక్కు నోక్కి యంత్రం, చింత విష్టయామ శ్యామల సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించాయి. చింత విష్టయామ శ్యామల సినిమాకు గాను ఆయనకు జాతీయ అవార్డు లభించింది. అంతేకాకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ కథా రచయితగా, ఉత్తమ దర్శకుడిగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. శ్రీనివాసన్ గారికి భార్య విమల, 2 కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న 2 కుమారులు కూడా ప్రస్తుతం మలయాళంలో విజయవంతమైన నటులు, దర్శకులుగా రాణిస్తున్నారు. సామాజిక స్పృహతో కూడిన హాస్యాన్ని వెండితెరపై పండించిన శ్రీనివాసన్ లేని లోటు మలయాళ చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ తీరనిది. ఆయన భౌతికంగా దూరమైన ఆయన సృష్టించిన పాత్రలు, రాసిన సంభాషణల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.